హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. భారత్ పార్లమెంట్ లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్ ను లోక్సభలో పాస్ కాలేదు. ఎందుకంటే ఈ బిల్ కు 2వ వంతు మెజారిటీ అవసరం ఉండగా అది రాలేదు. మొత్తం మీదగా 298 మంది సభ్యులు అనుకూలంగా మరియు 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా అవసరమైన సంఖ్యకు తక్కువ అయింది. ఈ బిల్ లక్ష్యం మహిళలకు లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీల్లో రిజర్వేషన్ ఇవ్వడం మరియు నియోజకవర్గాల పునర్విభజన చేయడం, అంటే డీలిమిటేషన్. బిల్ ఆమోదం పొందకపోవడంతో దీనికి సంబంధించిన డీలిమిటేషన్ మరియు సీట్ల పెంపు అంశాలపై ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉంటాయి కాబట్టి. యాక్చువల్లీ డీలిమిటేషన్ వల్ల సదరన్ రాష్ట్రాలు నష్టపోతాయనే భయం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సౌత్ లో ఎంపీ సీట్లు తగ్గిపోతే పార్లమెంట్ లో వారి వాయిస్ తగ్గిపోతుందని అంటున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల నాయకులు మేము జనాభా నియంత్రణలో విజయవంతం అయ్యాం కాబట్టి మా పైన శిక్ష వేస్తున్నారా అని ప్రశ్నిస్తూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రక్రియలో ఉత్తర రాష్ట్రాలకు, ముఖ్యంగా బీహార్, యూపీ, ఎంపీ వంటి ప్రాంతాలకు ప్రయోజనం కలిగించేందుకు తీసుకొచ్చారని విమర్శలు కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీ దీన్ని హిస్సా చోరీగా అభివర్ణిస్తున్నారు. కొత్త సీట్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సరైన రిజర్వేషన్ ఉండాలని, అలాగే కులగణన అంటే క్యాస్ట్ సెన్సెక్స్ తర్వాతే డీలిమిటేషన్ చేయాలని సూచిస్తున్నారు. ఇక అఖిలేష్ యాదవ్ ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ అవసరమని చెబుతూ మహిళల కోటను డీలిమిటేషన్ లో ప్రవేశపెట్టడం ఒక ట్రాప్ అని విమర్శిస్తున్నారు. దీనికి ప్రతీకగా అమిత్ షా పాపులేషన్ ఆధారంగా సీట్లు మార్చడం కాదు, అన్ని రాష్ట్రాలకు 50% సీట్లు పెంచుతామని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో గందరగోళం ఎక్కువైంది. సింపుల్ గా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. ఇవి 1971 జనాభా ఆధారంగా నిర్ణయించబడ్డాయి. అప్పుడు భారత జనాభా సుమారు 54 కోట్లు, అంటే ఒక ఎంపీకి సుమారుగా 10 లక్షల మంది అన్నమాట. ఇప్పుడు జనాభా మాత్రం 140 కోట్లకు పైగా పెరిగిన ఎంపీల సంఖ్య మాత్రం అదే. కాబట్టి లోక్సభ సీట్లను 50% పెంచితే సుమారు 400 ఎంపీలు మరియు వేలాది మంది ఎమ్మెల్యేలు అదనంగా వస్తారు. అయితే ఇప్పటికే రాజకీయాల్లో అవినీతి ఎక్కువగా ఉందని భావిస్తున్న ప్రజల్లో ఇంతమంది కొత్తగా చేరితే పరిస్థితి మరింత దారుణంగా అవుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగర ప్రాంతాల్లో ఒక ఎంపీ పరిధిలో సుమారు 30 లక్షల వరకు ప్రజలు ఉంటే, అదే యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇది 24 to 35 lakhs మధ్యలో ఉంది. కానీ కేరళ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీకి కేవలం 4 నుంచి 5 లక్షల ప్రజలు మాత్రమే ఉంటారు. ఈ అసమానతను తగ్గించడానికి ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వం 131 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించారు. కానీ 140 కోట్ల జనాభాకు 850తో భాగిస్తే సుమారు ప్రతి 16 లక్షల మందికి ఒక ఎంపీ అనే లెక్క వస్తుంది. చరిత్రలో కూడా చూస్తే సీట్ల సంఖ్యను పెంచిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. 1951లో 494 నుంచి 1961లో 520కి పెంచగా, మరియు లాస్ట్ టైం 1971లో 543 సీట్లకు చేశారు. అప్పటి నుంచి జనాభా భారీగా పెరిగిన సీట్లు మాత్రం పెరగలేదు. కాబట్టి ఈ డీలిమిటేషన్ అవసరం అవుతుంది. అయితే జనాభా ఆధారంగా సీట్లు కేటాయిస్తే దక్షిణ రాష్ట్రాలకు మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు యూపీలో గత 1971 నుంచి చూసుకుంటే 8 కోట్ల నుంచి 25 కోట్లకు పెరగ్గా, బీహార్ లో 4 కోట్ల నుంచి 13 కోట్ల వరకు పెరిగారు. కాగా సౌత్ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర మరియు తెలంగాణలో సుమారు 2 రెట్లు మాత్రమే పెరిగాయి. అలాగే కేరళలో అయితే చాలా తక్కువగా పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలకు సమంగా 50% సీట్లు పెంచుతామని స్పష్టం చేసింది. ప్రస్తుత 543 లోక్సభ సీట్లు దక్షిణ రాష్ట్రాలకు సుమారుగా 129 సీట్లు ఉన్నాయి. బేసిక్ గా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పార్లమెంట్ లో ఏ రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటే ఆ రాష్ట్రం అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఒకవేళ జనాభా ఆధారంగా ప్రతి 16 లక్షల మందికి ఒక ఎంపీ ఉండేటట్టుగా డీలిమిటేషన్ చేస్తే తమిళనాడు 39 సీట్స్ నుంచి
32 సీట్స్ కి, కేరళ 20 నుంచి 15 కి తగ్గిపోతాయి. కానీ అదే యూపీ సీట్లు చూసుకుంటే 80 నుంచి 143 సీట్స్ కి పెరుగుతాయి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మాత్రం కేవలం 4 to 5% వరకు పెరుగుదల ఉంటుంది. దీంతో సౌత్ స్టేట్స్ మొత్తం ఎంపీ షేర్లు 24% నుంచి 18% కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పార్లమెంట్ లో వారి ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. ఇది జరిగితే కొత్త బిల్లులు పాస్ చేయడం సౌత్ రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుంది. అలాగే రాజకీయంగా గౌరవం, కేబినెట్ స్థాయిలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఆందోళనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇలా స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా కాకుండా అన్ని రాష్ట్రాలకు సమంగా 50% సీట్లు పెంచుతామని చెప్పారు. ఈ మార్పులు 2029 ఎలక్షన్ తర్వాత అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు 543 సీట్లు అలాగే ఉంటాయి. కొత్త ప్రతిపాదన ప్రకారం సౌత్ స్టేట్ల షేర్లు సుమారు 24% గానే కొనసాగుతుంది. ఉదాహరణకు కర్ణాటక 28 నుంచి 42 కి, ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38 కి, తెలంగాణకు 17 నుంచి 26 కి, తమిళనాడు 39 నుంచి 59 కి మరియు కేరళకి 20 నుంచి 30 కి పెరుగుతాయి. మొత్తం సీట్లు 816 నుంచి 850 వరకు ఉండవచ్చు. ఇందులో సుమారుగా 33% అంటే దాదాపుగా 280% మహిళలకు రిజర్వేషన్ చేయాలి అని కూడా ప్రతిపాదించారు. కానీ 18th ఏప్రిల్ అంటే ఈ రోజు మహిళలకు కేటాయించిన 33% బిల్లును పాస్ అయితే అవ్వలేదు. ఒకవేళ ఈ మహిళలకు కేటాయించిన బిల్ పాస్ అయి ఉంటే ప్రాక్టికల్ గా ఈ వ్యవస్థ మిస్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రామ స్థాయిలో సర్పంచ్ వ్యవస్థలో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు చాలా చోట్ల అసలు నిర్ణయాలు మహిళల పేర్లతో గెలిచిన కుటుంబంలోని పురుషులే తీసుకుంటున్నారు అని ఉదాహరణలు ఉన్నాయి. ఇదే విధంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో కూడా రిజర్వేషన్ వస్తే కొంతమంది నాయకులు తమ కుటుంబ సభ్యులు కూతురు లేదా కోడల్ని లేదంటే వారి భార్యల్ని నిలబెట్టి అధికారాన్ని పరోక్షంగా తమ చేతుల్లోనే ఉంచుకునే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ వ్యవస్థలో అవినీతి, వ్యవస్థాపక లోపాలు ఉన్నాయని భావిస్తున్న సందర్భంలో ఎంపీల సంఖ్యను 543 నుంచి 816 లేదా 850 కి పెంచితే నిర్వహణ ఖర్చు, భద్రత, సౌకర్యాలపై భారీ భారం పడుతుంది. ఒక ఎంపీపై నెలకు సుమారు లక్షల్లో ఖర్చు అవుతుండగా అభివృద్ధి నిధులు కూడా పెరగాలి. ఎన్నికల ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో అసలు లాభం ప్రజలకు ఎంత అండ్ రాజకీయ నాయకులకు ఎంత అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇది ఉత్తరం, దక్షిణం అనే కోణంలో కాకుండా మొత్తం వ్యవస్థ పనితీరుపై ప్రభావం ఎలా ఉంటుందని అనే దానిపై చర్చ అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. సరే గాయ్స్, నా కంటెంట్ అండ్ రీసెర్చ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. మరి జై హింద్.